హలో అందరికి నమస్కారం. నువ్వెవడురా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నేను మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా అండ్ ఓటింగ్ రిజల్ట్స్కి వస్తే ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ నిన్నతో ఎండ్ అయిపోయింది అండ్ ఎలిమినేషన్ కూడా ఆల్రెడీ మాక్సిమం అయిపోయింది. ఎలిమినేట్ అయింది ఎవరు ఇంకో 5 minutes or 2 minutes లో చెప్పేస్తాను మీకు. టాప్ 1 లో వచ్చేసి తనుజ ఉన్నారు. యాజ్ యూజువల్ గా టాప్ ఫస్ట్ నుంచి తనే ఉంటుంది. తన పేరు చెప్పినా చెప్పకపోయినా ఇంకా తను నామినేషన్స్ లో ఉందంటే మనమే అనుకోవచ్చు తను టాప్ 1 లో ఉంటుంది ఫిక్స్ అని. అండ్ టాప్ 2 లో వచ్చేసి సుమన్ శెట్టి గారు. నిన్న ఎపిసోడ్ చూస్తుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయి, అసలు నార్మల్ గా లేదు. ఆ సీన్ చూస్తే నాకు మాత్రం బాహుబలి ఇంటర్వెల్ సీన్ గుర్తొచ్చింది. అమరేంద్ర బాహుబలి అనబడి నేను అని అనగానే సేమ్ ఇక్కడ కూడా సుమన్ శెట్టి అనబడి నేను అని చెప్పి అలా స్టార్ట్ చేసిండు. చాలా గోల్ బమ్ వచ్చింది. మా మిగతా వాళ్ళు కూడా లైక్ అక్కడ ఆడియన్స్ లాగే అయిపోయారు వాళ్ళంతా కూడా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెంబర్ 3 లో వచ్చేసి ఇక్కడ నుంచి అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. నెంబర్ 3 వచ్చేసి డెమన్ పవన్ కి ఈ వీక్ అసలు ఏమీ స్కోప్ లేదు. లైక్ అమ్మాయిలు ఎమ్మడ పడుతుంది తప్ప ఆయుష వెనకాల పడుతున్నాడు, లేదా రమ్యతో మాట్లాడుతున్నాడు, రీతుతోనేమో నైట్ అవుట్ చేస్తున్నాడు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చూడాలి మరి డెమన్ పవన్ ఎక్కడ వరకు తీసుకెళ్తాడు. నాకు తెలిసి రీతిని ఈ ఒక వీక్ చేసేసి ఇంకా కట్ చేసేస్తాడు. ఇంకా ఇప్పటి నుంచి ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తారు రీతు కానీ డెమన్ పవన్ కానీ. అండ్ నెంబర్ 4 లో దివ్య ఉంది. దివ్యాకి వీక్ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు, సో అదొక నెగిటివిటీ అయిపోయింది. బట్ మాధురి గారితో ఏదైతే క్లాస్ జరిగిందో అదొకటే ప్లస్ అయింది ఆమెకి. ఎందుకంటే మాధురి గారికి ఉన్న నెగిటివిటీ అంతా ఈమెకి పాజిటివ్ అవుతుంది. సో దివ్య గారికి అలా ఓటింగ్ పడుతుంది. అండ్ నెంబర్ 5 నెంబర్ 6 వచ్చేసి భరణి నెంబర్ 5 లో ఉన్నాడు అండ్ రామ్ రాథోడ్ వచ్చేసి నెంబర్ 6 లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఎవరు అనేది బిగ్ బాస్ హ్యాండ్ లో ఉంది. ఎందుకంటే అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకో. ఇద్దరు సపరేట్ ఫ్యామిలీస్ సపరేట్ గా ఉన్నాడు. ఎందుకంటే భరణి గారు ఏమో గొడవ అంటే వైల్డ్ గా ఉంటారు కాబట్టి విలన్ క్యారెక్టర్ చేసేవాళ్ళు బయట. బట్ ఇంట్లోకి వెళ్ళి రేలంగి మావ లాగా అయిపోయింది. సో రేలంగి మావని తీయాలా లేకపోతే పాటలు పాడే రామ్ రాథోడ్ని తీయాలా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటాడు బిగ్ బాస్. రే నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు సార్ చేసి నువ్వు అవరాక్షన్ మాక్సిమం నాకు తెలిసి రేలంగి మావని పంపించేస్తాడు. రేలంగి మావని పంపిస్తే పెద్ద కూతురు చిన్న కూతురు ఏం చేస్తారు, ఎలా ఆడతారు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ గా ఉండేది కాబట్టి గేమ్. సో మాక్సిమం రేలంగి మావని పంపించేస్తారు బయటికి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆ తర్వాత రామ్ రాథోడ్ని పంపించడానికి మాక్సిమం 5 to 10% ఛాన్స్ ఉంది. 90% ఓవరాల్ గా బన్నీ గారిని పంపించేస్తారు. ఇంకా రామ్ రాథోడ్ అంటే మన తెలంగాణలో పాటలు పాడుతూ ఉంటాడు. తెలంగాణ మాస్ సాంగ్స్ అంటే తనకి బాగా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ కమ్యూనిటీ అంతా తనకి ఓట్ చేస్తున్నారు. బట్ ఈ వీక్ ఏమైందంటే తను అసలు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైపోయింది తనకి. అంత తగ్గించేశారు బిగ్ బాస్. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళని చూపించడం సరిపోతుంది, లేదా ఈ ఓవర్ యాక్షన్ చేసే రీతోని ఇంకా ఇలాంటి వాళ్ళని చూపించడం సరిపోతుంది. ఏదైనా చేస్తే బాగుండేది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఈ వీక్ పెద్దగా అంత చూపిలేదు బిగ్ బాస్ మరి రామ్ రాథోడ్ని. చూద్దాం మరి ఏమవుతుందో. ఈ వీక్ అయితే నేను భరణి గారు కానీ రామ్ రాథోడ్ కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారని అనుకుంటున్నా. కింద ఇంకెవరైనా వేరే వాళ్ళని మీరు అనుకుంటున్నారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి మళ్ళీ అడుగుతున్నా, పేరున అడుగుతున్నా, అలాంటి యంగ్ యూట్యూబ్ అని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై నమస్తే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే.